ఫస్ట్ టైం థ్రెడ్ బ్యాంగిల్ ట్రై చేస్తున్నాను. అవుట్పుట్ ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడో చేద్దామని చెప్పి తీసుకొచ్చాను కిట్, కానీ అస్సలు కుదరలేదు. యాక్చువల్లీ మిన్నీ ఫస్ట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ పింక్ అనుకున్నాం కదా, సో మిన్నీ కోసం పింక్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకున్నాను. కానీ తీరా చూస్తే నేను తీసుకొచ్చిన థ్రెడ్ లో పింక్ కలర్ లేనే లేదు. ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకునే టైం లేక అసలు చేయలేదన్నమాట. ఎవరైనా చూడకుండా ఉంటే మిన్నీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ తప్పకుండా చూడండి. చాలా రోజుల తర్వాత కుదిరింది. యాక్చువల్లీ ఫస్ట్ ఒక బ్యాంగిల్ ట్రై చేశాను, ఆల్మోస్ట్ 2 hours పట్టింది నాకు. మళ్ళీ ఈ 2 బ్యాంగిల్స్ నైట్ లో చేశాను. ఈ 2 బ్యాంగిల్స్ కలిపి 2 hours పట్టింది. ఈసారి సెకండ్ టైం కి కొంచెం అప్డేట్ అయ్యాను అనమాట. ఈ స్టోన్స్ స్టిక్ చేయడానికి మగ్గం వర్క్ నీడిల్ యూస్ చేస్తారంట. ప్రజెంట్ అయితే నా దగ్గర అది లేదు, అందుకే నేను చేత్తోనే పెడుతున్నాను. అయినా పర్లేదు, బానే వస్తుంది. ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే మీ సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్ లో తెలియజేయండి. బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ తో కవర్ చేసి స్టోన్స్ అంటించాను, కానీ మిడిల్ లో ఎందుకో ఖాళీగా ఉన్నట్టు అనిపించి మళ్ళీ ఒక స్టోన్ అంటించాను. ఇంకా దీనికి స్టోన్ చైన్ తో అలా రౌండ్ అప్ చేసేసాను అనమాట. సర్లే గానీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా మంది అడిగారు, కానీ వీడియో పెట్టిన తర్వాత ఒకరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఒక మహానుభావుడు చెప్పారు. ఖాళీగా ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసుకోవడం కంటే నేను చెప్పిన వర్క్ చేస్తే కొంచెం అమౌంట్ అయినా వస్తుంది కదా అని చెప్పాను. ఏదైనా డౌట్ ఉంటే గనక నాకు కామెంట్ లో తెలియజేయండి అని కూడా చెప్పాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా బ్యాంగిల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్రెడ్ బ్యాంగిల్ కిట్ అంతా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే తీసుకోండి.